శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 31 శుక్రవారం రోజున అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలే రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా మీరు ఎంత సంపాదించినా సరే ఆర్థికంగా ఎన్నో సమస్యలను అయితే మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను మీరు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. మీరు కష్టపడినట్లు అయితే ఈ సమయంలో మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. మీకు శక్తి, ఆత్మవిశ్వాసం, పట్టుదల అనే పెరగబోతుంది. ఈ సమయంలో సూర్యుని వల్ల మీకు పట్టుదల, శక్తి అనేది రెట్టింపు అవ్వబోతుంది. ఊహించిన ఫలితాలు మీరు పొందబోతున్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం లభించబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా ఉంటారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితమైనది. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి తెలివిగా చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. గ్రహాల అధిపతి సూర్యుడు కాబట్టి వీరు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి ధైర్యం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటారు. ఈ సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏదైనా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. ఈ సింహ రాశి వారు గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. వీరు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. దానివల్ల అందరూ వీరిని అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను, నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు జీవితంలో డబ్బు సంపాదించాలని బాగా శ్రమ పడుతూ ఉంటారు. అలాగే వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో బాధలు పడతారు. అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ సింహ రాశి వారు అయితే శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరి దగ్గర వీరు కాంప్రమైజ్ అనేది కారు. ఒకరి కింద వీరికి పని చేయడం అనేది అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు. వీరికి సంఘంలో మంచి గుర్తింపు కూడా ఉంటుంది.
సింహ రాశి వారు చాలా అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది. బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు. వీరు అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరు చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. వీరు ముఖ్యంగా ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అయితే సింహ రాశి వారికి అక్టోబర్ 31 శుక్రవారం రోజున అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో సూర్యుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండడం వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యల నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆర్థిక విషయాన్ని చూసుకుంటే ఆర్థికంగా మీకు ఊహించని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏదైనా సరే ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా సరే తొందరపడి కొనుగోలు చేయకండి. అదేవిధంగా ఈ సింహ రాశి వారికి ప్రేమలో ఉన్నవారికి చూసుకుంటే ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ మధ్య ఉన్న గొడవలతో మీ బంధం మరింత బలపడబోతుంది. ఈ సమయంలో అయితే మీకు స్థిరమైన ఆలోచనలు రాబోతున్నాయి. పట్టుదల అధికంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే మీరు అందరికీ సహాయం చేస్తూనే ఉంటారు. అందరూ మీ యొక్క సహాయాన్ని పొందుతూ ఉంటారు. తర్వాత మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులే ఎక్కువగా ఉండటం వల్ల మీరు జీవితంలో అనేక కష్టాలను నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ సమయంలో సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో మీరు గుర్తిస్తారు. అయితే మీ యొక్క శత్రువులు మీ చుట్టుపక్కలే ఉంటారు. అటువంటి వ్యక్తులను మీరు గుర్తించి వారికి దూరంగా ఉండండి. అలాగే ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలాలు వస్తాయి. మీ యొక్క శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు. ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే రాబోతున్నాయి. వ్యాపార విస్తీర్ణ గురించి మీరు ఈ సమయంలో ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ బంధం ఈ సమయంలో మరింత బలపడుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ బంధం అనేది మరింత బలపడుతుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆలోచించి తీసుకోండి. ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో సింహ రాశి వారికి అక్టోబర్ 31 శుక్రవారం రోజు ఒక ఫోన్ కాల్ వల్ల అయితే ఒక స్త్రీ మిమ్మల్ని ఆర్థిక సహాయం కోరబోతుంది. అంటే డబ్బు సహాయాన్ని మిమ్మల్ని కోరబోతుంది. అయితే ఈ సమయంలో మీరు డబ్బు ఎవరికైనా అప్పు ఇస్తే అది మాత్రం తిరిగి రాదు. జాగ్రత్తలు తీసుకోండి. అందరూ మిమ్మల్ని అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉంటారు. మీరు ఎవరి విషయంలోనైనా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో మీరు గుర్తిస్తారు. అదేవిధంగా మీ జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయి. ఈ సమయంలో శివారాధన, లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.